వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలోని ఈ రోజు కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు అట్లాగే బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ఒక రైస్ మిల్ దగ్గర రైతుల గిట్టుబాటు ధర మీద ఏదైతే క్వింటాలకి 10 నుంచి 15 కిలోల తరుగు తీస్తున్న తరుణంలో వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే గడిచిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేము రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రైతు బంధు సకాలంలో ఇవ్వడంతో పాటు రైతులు ఎక్కడన్నా హార్ట్ అటాక్ తోని ఏదైనా చనిపోతే వాళ్ళకు ఎక్స్గ్రేషన్ కూడా సకాలంలో ఇచ్చిన సందర్భం ఉంది. కేసీఆర్ పాలన ఆయన రామరాజు పాలనతో 4 పాదాల మీద నడిచిన విధంగా మా పాలన అంత అద్భుతంగా కొనసాగిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళు రైతులకు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను కూడా వాళ్ళకు ఇవ్వలేక ఈ రోజు వాళ్ళు విఫలం చెందారు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అసలు సకాలంలో రైతులకు గిట్టుబాటు ధర లేక గోన సంచులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కళ్ళల దగ్గరనే వాళ్ళు నెలల కొద్దీ అక్కడనే వాటిని ఎండబోసి అక్కడే ఆరబెట్టుకొని అక్కడే పడుకొని కొందరు వాటితో చనిపోతున్న తరుణం కూడా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల కన్నీళ్లు, రైతుల బాధలు, రైతుల కష్టాలు ఎందుకు వాళ్ళకు పట్టినట్టుగా ఎందుకు వాళ్ళు పెడచెవున పెడుతున్నారు? రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం, రైతు పార్టీ అన్నట్టుగా చెప్తున్న వీళ్ళు కేవలం వేదికల మీద చెప్పుకోవడానికి మాత్రమే ఇవి అవసరమవుతున్నవి. ప్రజాక్షేత్రంలో రైతులు పడుతున్న బాధలు కనీసము ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే గురక జయపాల్ యాదవ్ గారు. ఎందుకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో ప్రకటించిన సందర్భంగా వాళ్ళకు సకాలంలో ఎందుకు ధర కల్పించట్లేదు? మరి క్వింటాల్కి 10 నుంచి 15 కిలోల తరుగు తీయడంతో రైతు చాలా తీవ్రమైన నష్టపోతున్నాడు. అయినా కూడా రైతుల మీద వీళ్ళకి ఎందుకు ప్రభుత్వానికి చలనం లేకుండా అవుతుంది? ఇకనైనా రైతులని ఆలోచించి వాళ్ళకు మద్దతు ధర కల్పించే ఆలోచన చేయవలసిందిగా ఇక్కడ జయపాల్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రైతాంగం నడ్డి విడిచింది. ఒక రాక్షస ప్రభుత్వం మాదిరిగా ఈరోజు వివరిస్తుంది. వరంగల్ డిక్లరేషన్లో ఎన్నికల ముందు రైతులకు అనేక రకాల హామీలు ఇచ్చింది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మోసం చేసింది, మాయమాటలు చేసింది. ఆ విధంగా అబద్ధాలతోటి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి గద్దెనెక్కిన తర్వాత రైతుల పొట్టగొట్టింది, రైతుల నడ్డి విడిచింది. రైతులకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో 10 సంవత్సరాలు ఒక రామరాజ్యంగా 4 పాదాల రైతులకు ధర్మంగా పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా తుంగలో తొక్కి ఈరోజు రైతులను మొత్తం పూర్తిగా పాతాల లోకానికి తొక్కివేయడం జరిగింది. మేము రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే మేము రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 3 సంవత్సరాలు అయింది, 3 సార్లు కూడా సరిగా వేయలేదు. అంతంత మాత్రమే, 1 ఎకరానికి వేయడము, 2 ఎకరాలకు వేయడము, ఆ విధంగా అంత మొత్తం కూడా బంధు పెట్టడం. రుణమాఫీ అని చెప్పారు. ఫస్ట్ 55,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. తర్వాత 45,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. తర్వాత 33,000 కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు. ఆఖరికి చూస్తే 18,000 కోట్ల రూపాయలే రుణమాఫీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏ బ్యాంకులో చూసినా 30 to 40% రైతాంగానికి రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా బోనస్ ఇస్తామని చెప్పారు. ఏ పంట పండించినా 500 రూపాయల క్వింటాల్కు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ కూడా అరకొర మాత్రమే. అదేవిధంగా ఎంఎస్పి కనీస మద్దతు ధర, ఆ కనీస మద్దతు ధర కూడా 10% రైతాంగానికి రావడం లేదు. ఇలా ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని పెట్టి ఈరోజు 2,389 రూపాయలు ఏ గ్రేడ్కి రావాలి, 2,369 రూపాయలు బి గ్రేడ్కి రావాలి. సి గ్రేడ్ అని చెప్పి ఈరోజు ఎంత దోపిడీ చేస్తారంటే 1,500, 1,600, 1,700 రైతుకు క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది. రైతు ఏమో పెట్టుబడి పెట్టాడు. ఒక్కొక్క ఎకరానికి 5 ఎకరాల ఇలా వరిసేను నాటితే మరి 2 లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. అమ్మితే 2 లక్షలు రావడం లేదు. పెట్టుబడి ఏంది, అప్పేంది, కూలేంది, కష్టమేంది, ఇదంతా కూడా రైతు ముఖ్యంగా చాలా నష్టపోతున్నాడు. అదేవిధంగా ఈరోజు రైతుకు కరెంటు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మరి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి అర్థమైతలేదు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్
ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కు యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రంలో 1,20,000 కోట్ల రూపాయలు పెట్టి ఇలా కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ గోదావరి నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఆ విధంగా చేసి నా తెలంగాణ కోటి రతనాల వీర కావాలి, మా తెలంగాణ రైతులు ఈ రోజు భారతదేశంలో మొదటి స్థానంలో నిలవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆ విధంగా కేసీఆర్ ప్రయత్నం చేయడం జరిగింది, నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము పంటల్లో మొదటి స్థానం వచ్చింది. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రం ఉంది, పంజాబ్ కూడా తలదన్ని తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానానికి వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 8,000 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అంటే వరి ధాన్యం కానీ మిగతా ధాన్యం కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే తరుగు లేకుండా నష్టం లేకుండా ఆ విధంగా మొత్తం కూడా కొని 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేది. ఆ విధంగా ఎంఎస్పి కూడా సరిగా ఇచ్చేది. అదే విధంగా వారం రోజుల్లో మొత్తం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేది, ఎలాంటి తరుగు లేకుండా ఎలాంటి కట్టింగ్ లేకుండా ఆ విధంగా ఆ కాలంలో జరిగేది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులను మోసం చేసింది ఒకసారి రైతాంగం మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. ఇలా మిల్లు దగ్గరికి వస్తే మరి ఇక్కడ చాలా మిల్లులలో 15 రోజులు 20 రోజులు ఇలా మొక్కజొన్న రైతులు అయితే మొత్తం కూడా పడిగాపులు కాస్తారు. రైతులు మొత్తం కూడా ఈ రోజు కుప్పల మీద వండుకొని మరి ఎండ వడదెబ్బకు కూడా చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా గుండెపోటుతో కూడా చనిపోవడం జరుగుతుంది. 10 రోజులు 20 రోజులు మొత్తం కూడా కళ్ళాల పైన రైతులు ఇక్కడనే వచ్చి పడుకొని ఆ విధంగా తిండి లేక తిప్పలు లేకుండా మరి ఆ విధంగా సన్ స్ట్రోక్తో కూడా చనిపోవడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. రైతాంగం మొత్తం కూడా తిరగబడే రోజులు వచ్చాయి. మరి అన్ని రకాల ధాన్యం కొంటామని చెప్పారు, అన్ని రకాల ధాన్యానికి సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మొత్తం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి, ఈ వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఇంకా సివిల్ సప్లైకి సంబంధించిన మంత్రులు మొత్తం కూడా ఏం మాట్లాడుతున్నారంటే మేము నెలాఖరు వరకే కొంటాం, 31వ తారీఖే మొత్తం క్లోజ్ చేస్తాం, వరి కానీ మొక్కలు కానీ మిగతా ధాన్యం కానీ. మరి మిగతా పంట ఎక్కడ పోవాలి? రైతులు పంటలు పండించుకొని ఆ ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి? ఆ విధంగా 75 లక్షల మెట్రిక్ టన్నులే ఉన్నారు ఇప్పటికీ. మా హయాంలో 3 కోట్ల లక్షల మెట్రిక్ టన్నులు మేము అనేది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తామని చెప్తున్నారు. ఒక ఆయన 10,000 కోట్లు వేస్తామని చెప్తున్నాడు, ఒక ఆయన 20,000 కోట్లు వేస్తామని చెప్తున్నాడు, ఒక ఆయన 30,000 కోట్లు అండి. మేము నిరంతరము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 35,000 కోట్ల రూపాయలు వరి ధాన్యం కొనడానికి కేటాయించి ఆ 35,000 కోట్ల రూపాయలు యుద్ధ ప్రాతిపదికన కొనేసి వర్షాకాలం రాకముందే రైతాంగానికి మొత్తం డబ్బిచ్చి, పెట్టుబడికి డబ్బిచ్చి, అదేవిధంగా రైతు బంధు ఇచ్చి, అదేవిధంగా చనిపోయినటువంటి రైతులకు రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ విధంగా రైతులను కాపాడినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇలా రైతులను పీడిస్తున్నటువంటి రాక్షస ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రైతాంగం తిరగబడితే మీరు ఎక్కడ కూడా మిగలరు. ఎందుకంటే 70% రైతాంగం ఈరోజు జనాభాలో ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా 70% రైతులు మరి వ్యవసాయం మీద ఆధారపడి, చిన్నకారు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, పెద్ద తరగతి రైతులు కావచ్చు. ఈ విధంగా రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఎప్పుడూ ముందబడదు. రైతు ఏడ్చిన రాజ్యం ముందరబడదు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ముందరబడదు. కాబట్టి రైతులు తలుచుకుంటే మొత్తం మీరు మీ మొండి చేయి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలపడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్, ఇప్పటికైనా రైతు పండించినటువంటి ప్రతి పంట కూడా అది నానిపోయినా మొలకెత్తినా కొంటామని చెప్పారు కదా, చివరి గింజ వరకు కొనే వరకు మా పోరాటం కాదు, మీ రైతుల పక్షాన్ని నిలబడతాం, తప్పకుండా రైతులందరూ ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలుస్తున్నారు. ప్రాక్టికల్ గా ప్రత్యక్షంగా రైతాంగం ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మరి మాకు 5 కిలోలు ఒక్కొక్క 40 కిలోల బస్తాల మీద 5 కిలోలు 5.5 కిలోలు తరుగు తీస్తారు, 6 కిలోల వరకు తీస్తారు. అట్లా ఒక క్వింటాలకు 12 నుంచి 15 కిలోల వరకు తరుగు తీస్తారు. అందువల్ల మాకు ఒక 40 కిలోల బస్తాలకు ఒక్కొక్కసారి 30 కిలోల లెక్కకు వస్తుంది. కాబట్టి 10 కిలోలు మేము నష్టపోతున్నాం. ఆ విధంగా మాకు మొత్తం కూడా చేసిన కష్టం కానీ పెట్టుబడి కానీ అన్ని కూడా మొత్తం కూడా ఇలా మిత్తికి సరిపోతాయి. రైతులు ఏ విధంగా జీవించాలని వాళ్ళు అంటారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము బస్తా తూకం ఒక 600, తర్వాత మొత్తం కలిసి 1 కిలో 200 గ్రాములే మేము తీసుకుంటామని చెప్పారు. కానీ ఇక్కడికి వస్తే 12 కిలోలు 13 కిలోలు ఒక్కొక్క క్వింటాల్కి తీస్తారు. ఇది మాత్రం పూర్తిగా అన్యాయం, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.
దాన్ని ప్రభుత్వం రెక్టిఫై చేసుకోవాలి. ఒక్క 40 కిలోలకు 1 కిలో 200 గ్రాములు మాత్రమే తీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.